బాస్ తెలుగు సీజన్ 9 రన్నర్ అప్ గా నిలిచిన కెనడా బ్యూటీ తనుజ పుట్టస్వామి తాజాగా భావోద్వేగానికి గురయ్యారు. షో ముగిసి దాదాపు నెల రోజులు గడిచినా కూడా సోషల్ మీడియాలో తనపై కొనసాగుతున్న నెగటివ్ ప్రచారం తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తోందని ఆమె ఓ ఎమోషనల్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. బిగ్ బాస్ హౌస్ లో ఒక దశలో విజేతగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ చివరికి రన్నర్ అప్ తో సరిపెట్టుకున్న తనూజ షో అనంతరం పెద్దగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించకపోవడం గమనార్హం. అయితే ఈ సమయంలోనే కొందరు నెటిజన్లు తనను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేయడం, ట్రోలింగ్ కు పాల్పడటం ఆమెను లోపల నుంచి కుంగదీస్తుందని చెప్పుకొచ్చారు. తనపై ప్రతిరోజు అసభ్యకరమైన కామెంట్లు వస్తున్నాయని, తన క్యారెక్టర్ ను తక్కువ చేసి మాట్లాడడం ఒక మహిళగా భరించలేని బాధను కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పిఆర్ టీం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆమె ఖండించారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకునేందుకు ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారని, డబ్బులు పెట్టి ప్రచారం చేయించే స్థాయిలో తాను లేనని స్పష్టం చేశారు. తాను ఎవరిని టార్గెట్ చేయలేదని, ఎలాంటి డ్రామా క్రియేట్ చేయాలన్న ఉద్దేశం తనకు లేదని పేర్కొన్నారు. తన గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్స్ తన కుటుంబ సభ్యులు కూడా చదువుతారని, అప్పుడు వాళ్ళు పడే బాధను తాను మాటల్లో చెప్పలేనని తెలిపారు. తనను మాత్రమే కాకుండా తనకు మద్దతుగా నిలిచిన వారిని ద్వేషించడం తనను మరింత బాధిస్తోందన్నారు. ఒకరిపై విషం చిమ్మితే ప్రశాంతత దొరుకుతుందా అని ప్రశ్నించారు. తాను కేవలం తన పని తాను చేసుకుంటూ గౌరవంగా ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నానని చెప్పిన తనూజ ఈ బాధను చాలా రోజులుగా మౌనంగా భరిస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ అయినా తనపై జరుగుతున్న ట్రోలింగ్ కు బ్రేక్ వస్తుందా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.